సో గాయస్, ఇప్పుడు నైట్ 10 అవుతుంది. ఇది 31st నైట్, December 31st. ఇంకో 2 అవర్స్లో న్యూ ఇయర్. బట్ మనకు అసలు ఆతృత లేదు, బికాస్ వీఆర్ గ్రోన్ అప్స్ నౌ. ఇక్కడ ఫైర్ వర్క్స్ బాగా జరుగుతుంది. ఇక్కడ వరకు కనిపిస్తున్నాయి అవి. 12కి అలా పైకి వెళ్ళి వీడియో తీసి చూపిద్దాం అనుకుంటున్నా. కాకపోతే నాకు నిద్ర వస్తే గ్యాప్లో పడుకుంటూ పోతాం. బై ఫ్రెండ్స్. పొద్దున్నే లేచా. న్యూ ఇయర్ రోజు పొద్దున్నంటే ఎంత టైం అవుతుంది తెలుసా? 11:30 అవుతుంది. ఇప్పుడు న్యూ ఇయర్ న్యూ మీ కాబట్టి ఆ న్యూ మీకి షాపింగ్ చేయడానికి వెళ్తున్నా. షాపింగ్ అంటే ఎక్కలేని ఉత్సాహం వచ్చేస్తుంది నాకు. బయట చూస్తే ఎండ కూడా అలాగే ఉంది. ఫస్ట్ అయితే ఏదో ఒక మాల్కి వెళ్ళిపోదామని చెప్పి దగ్గరలో ఉన్న బ్లాక్ టౌన్ మాల్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఆఫర్లో కనిపించింది. కాకపోతే ఆఫర్లో ఉన్నా కూడా నా బడ్జెట్లో అయితే లేదు. అందుకే నా బడ్జెట్లో ఉన్న చిన్న బ్యాగ్ ఒకటి తీసుకున్నా. బ్యాగ్ అయితే చిన్నదే, కాకపోతే వాడిచ్చిన కవర్ మాత్రం నాకన్నా డబుల్ సైజులో ఉంది. అలాగే పక్కన చిన్న షాప్ ఒకటి ఉంటే అందులో మంచి మంచి కప్స్ ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి ఎస్థెటిక్గా. ఇంకా మనం అవి చూస్తే ఆగుతామా? ముందే వెళ్ళి ఒక 2 కప్స్ తీసుకున్నా. అది కూడా ఆఫర్లో ఉంది కాబట్టి తీసుకున్నా, లేకపోతే ఇంట్లో చాలా కప్స్ ఉన్నాయి. రోజుకో కప్లో తాగకపోతే అదే టీ, మనకు నిద్ర ఉండదు కదా. అలానే పక్కనే కేమార్ట్ ఉంటే అలా చూసొద్దామని వెళ్ళగానే నాకు ఈ బకెట్ హెడ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. కాకపోతే నేను ఒకవేళ తీసుకున్న రోజు తప్ప ఇంకే రోజు వేసుకోనని గుర్తొచ్చి ఎక్కడ తీసానో అక్కడే పెట్టేశాను. ఫస్ట్ న్యూ ఇయర్ రోజు డబ్బులు వదిలించుకున్నాము. షాప్ చేసినవన్నీ ఇంట్లో పాడేసి మళ్ళీ బయటకు బయలుదేరాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం 7:30 అవుతుంది. ఇప్పుడు మేము సిడ్నీ ఒపేరా హౌస్ దగ్గర ఫెర్రీ ఎక్కడానికి వెళ్తున్నాము. చూపిస్తా అక్కడే మేము చేస్తాను. మనకి ఎక్కడైనా అద్దం కనిపిస్తే అసలు ఆపుకోలేం కదా. ఇదైతే మా స్ట్రీట్ క్యాట్, ఎప్పుడు వెళ్ళి ఆడుకుంటాం. ఆస్ట్రేలియాలో మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ ఓపల్ కార్డ్ ఒకటి యూజ్ చేస్తాము. లైక్ మన హైదరాబాద్ మెట్రోలో ట్యాప్స్ చేస్తాం కదా. అండ్ మా డెస్టినేషన్ సెంట్రల్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మేము సర్క్యులర్ వేకి ఇంకో లైట్ రైల్ పట్టుకుని వెళ్ళాలి. అసలు సిటీకి వచ్చామన్న వైబ్ వచ్చేస్తుంది ఇక్కడికి రాగానే. అసలు టవర్స్ కానీ అన్నీ. ఇదే మేము ఫెర్రీ ఎక్కే ప్లేస్. ఫెర్రీ అంటే ఏం కాదు, బోట్. డబుల్ డెక్కర్ బస్సులు ఎలా ఉంటాయో ఇక్కడ బోట్ కూడా కింద పైన ఉంటుంది. అండ్ కనిపిస్తుంది కదా, అదే ఫెర్రీ అన్నమాట. ఈ ఫెర్రీస్ హార్బర్ బ్రిడ్జ్కి అండ్ ఒపేరా హౌస్ మధ్యలో తీసుకెళ్తుంది. అండ్ నేనైతే పైకి ఎక్కేసాను, ఎందుకంటే తెలిసిందే కదా, వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. మేము కరెక్ట్ టైంలో వచ్చామనిపించింది. లైట్స్ కరెక్ట్గా న్యూ ఇయర్ రోజు అండ్ క్రిస్మస్ ఈవ్ కదా, చాలా బాగున్నాయి మొత్తం లైట్స్ వేసి. అసలు డైరెక్ట్గా చూడాలా, కెమెరాలో క్యాప్చర్ చేయాలా, అసలు నాకేం అర్థం కాలా. అసలు కళ్ళు సరిపోలేదు నాకు ఈ వ్యూని చూడడానికి, అంత బాగుంది. ఇదైతే ఫెర్రీ లోపల సీటింగ్. అసలు బయట ఇంత మంచి వ్యూ పెట్టుకుని ఎవరైనా లోపల కూర్చుంటారా చెప్పండి. అలాగే లోపల ఎవరు కూర్చోలేదు. నేనైతే ఒక మంచి ఎస్థెటిక్ వీడియో తీసుకుందామని ట్రై చేస్తున్నా. కాకపోతే ఆ గాలికి నా జుట్టు ఈస్ట్ నుండి నార్త్ నుండి సౌత్కి వెళ్ళిపోయిందే కానీ అసలు మంచి క్లిప్పే రాలేదు నాకైతే. కాకపోతే నేను చాలా సాటిస్ఫై అయ్యాను ఈ ట్రిప్ మొత్తంలో.
ఇదైతే ఎవరిదో ప్రైవేట్ యాడ్స్ అనుకుంటా, చాలా బాగుంది. మన స్కూటీలు ఎలా ఉంటాయో అక్కడ వాళ్ళకి బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇది మొత్తం 1 అవర్ ట్రిప్. మేము 10:15కి ఎక్కితే ఇంకొక సైడ్ మమ్మల్ని 10:45 కల్లా దింపేశారు. మళ్ళీ ఇంకొక ట్రిప్ వచ్చేసరికి అటు నుండి 11:15 to 12:30 కల్లా దింపేస్తారు. ఇంకా అట్లా డిస్టెన్స్ బట్టి ట్రిప్స్ ఉంటాయి. మేము చాలా తక్కువ డిస్టెన్సే చూస్ చేసుకున్నాము. ఇంకా మా ఫెర్రీ ట్రిప్ అయితే ఇక్కడితో అయిపోయింది. అండ్ లాస్ట్ ఫైనల్ టచ్గా ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ బాగా ఫేమస్, అది కూడా తిన్నాను. నాకు ఇక్కడ సాల్టెడ్ క్యారమిల్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. అండ్ దానికోసం అయితే పెద్ద క్యూయే ఉంది. ఐస్ క్రీమ్ కోసం పెద్ద క్యూలో నుంచోవడం కూడా తప్పలేదు. అందుకే నుంచుని మరీ ఐస్ క్రీమ్ తిన్నా. సరే, ఈ వీడియోలో ఇంతే. ఉంటాం మరి. బాయ్.